క్రోధినామ సంవత్సరంలో కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి చాలా విశేషమైనటువంటి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కారణం ఏంటంటే ద్వాదశ రాశుల్లో అత్యధికంగా ఆదాయాన్ని పొంది ఉన్నటువంటి రాశి కర్కాటక రాశి. ఇక్కడ కర్కాటక రాశి వారి ఆదాయాన్ని చూసినట్లయితే 14, వ్యయము కేవలం 2, రాజపూజ్యము అవమానము 6. కాబట్టి విశేషమైనటువంటి శుభ ఫలితాలు కర్కాటక రాశి వారు అందుకోబోతున్నారు. అంటే ఆదాయం అత్యధికంగా ఉంది. ఆర్థిక విషయాల్లో చాలా విశేషమైనటువంటి పురోగతి ఉంటుంది. అలాగే రాజపూజ్యము అవమానం సరిసమానంగా ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు చాలా అనుకూలంగా ఉంటాయి. ఇక కర్కాటక రాశి వారి గ్రహబలాన్ని కనుక చూసినట్లయితే లాభస్థానంలో ఉన్నటువంటి గురుబలము విశేషమైన లాభాన్ని ఇస్తోంది. కీర్తి వృద్ధి బాగా ఉంటుంది. తేజస్సు బాగా పెరుగుతుంది. సర్వత్రా విజయము, అంటే ఏ పని మొదలెట్టండి అందులో విజయము మీకు లభిస్తుంది. అలాగే శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. విశేషమైనటువంటి కార్యసిద్ధి ఉన్నది. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరము పట్టిందల్లా బంగారంగా కనబడుతోంది. విదేశీ ప్రయత్నం చేసేవారికి ఆ విదేశీ యోగం ఉన్నది. అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారికి మే 1వ తారీఖు నుండి చాలా అనుకూలంగా ఉంది. అలాగే విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ఆరోగ్యం కూడా చాలా బాగా ఉన్నది. 2025 మార్చి వరకు ఈ అష్టమ శని ఉంది కాబట్టి అప్పటి వరకు శని శ్లోకంతో పాటు 9వ రాశిలో ఉన్నటువంటి రాహు యొక్క ధ్యానాన్ని కూడా చేసినట్లయితే కర్కాటక రాశి వారికి విశేషమైనటువంటి లాభాలు శుభాలు చేకూరుతాయి.